హాయ్ గాయ్స్. సో ఫిష్ ఎక్వేరియం వీడియో అయితే పెట్టేశాను కదా, పార్ట్ 1 వీడియో. సో ఇది పార్ట్ 2 వీడియో అనమాట. సో ఇది అసలైన ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. ఇక్కడైతే షాపింగ్స్ అయితే ఎక్కువ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఏవేవి ఉంటాయో ఏంటనేది అన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా యాక్చువల్లీ ఏంటంటే మమ్మీ ఇంకా వాళ్ళిద్దరికి ఏదో కొనిద్దామని అనుకుంటుంది అనమాట. సో ఇవన్నీ ఏంటంటే పెన్స్ అనమాట. సో ఇలా చేశారు, ఇవన్నీ పెన్సిల్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ బొమ్మలే అనమాట, ఎక్కువ బొమ్మలే ఉంటాయి కదా చిన్నపిల్లలకి. సో ఇవే ఉంటాయి అనమాట. నైఫ్తో చేశారు, ఏవేవో వెరైటీగా అయితే చేశారనమాట. ఇవన్నీ పెన్సే అనమాట. వావ్, ఇవన్నీ చూసారా? పైన అయితే కీచెన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కీచెన్స్ ఇంకా మా షన్ని గడికి అయితే చాలా ఇష్టం అనమాట. సో వాడైతే ఒకటి గన్ను అయితే ఇష్టం, వాడికి గన్ను అయితే తీసుకున్నాడు. ఈ మొత్తం అయితే బొమ్మలే ఉన్నాయి చిన్నపిల్లలవి. అండ్ మనకి సంబంధించినవి అయితే ఇవైతే ఇంకా సామాన్లు అయితే ఉన్నాయి, గిన్నెలు అండ్ ప్లేట్స్ అయితే ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడైతే మమ్మీకి అయితే నచ్చేసినాయి అనమాట. సో దీంట్లో ఉన్నవి ఏదో ఒకటి తీసుకుందాం అనుకుంటుంది. ఇంకా తీసుకోవడంలోనే లేట్ అయిపోయింది అనమాట. సో ఏంటంటే చాలా ఉన్నాయి, ఏ తీసుకోవాలన్నా కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది మమ్మీకి అయితే. సో సెలెక్షన్ అయితే నువ్వే చేయాలని మమ్మీ. ఇంకా తీసుకుందాంలే, ఇంకా జాలి కదా. సో ఇంకా జాలి టైప్ ఇవన్నీ తీసుకుందాంలే, ఉండాలి కదా ఇంట్లో. సో ఇవన్నీ బాగున్నాయి అనమాట. సో ఇవన్నీ అయితే చూసారు కదా ఎన్ని నైఫ్స్ ఉన్నాయో. సో నేను చూడగానే ఏవో పెన్సే అనుకున్నాను, కావు. సో ఇవన్నీ నైఫ్స్ అన్నమాట, ఇలా డెకరేషన్ చేశారు. వావ్, ఇక్కడ ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి అనమాట, సామాన్లు వచ్చేది తీసుకోవచ్చు. సో ఎంత బాగున్నాయి అంటే ఇక్కడ మనం ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటాం కదా ఫోన్లో. సో ఆర్డర్ పెట్టుకోవడం ఎందుకు, ఇక్కడికి వచ్చి మనం అన్ని ఏం కావాలో అన్ని తీసుకోవచ్చు అనమాట. సో అలా ఉన్నాయి అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడైతే. సో ఇవన్నీ ఏంటంటే మురుకులు చేసుకుంటూ ఉంటాం కదా, జంతికలు, మురుకులు, అరిసెలు ఇలాంటివి. సో ఇలాంటి టైప్ అయితే ఉన్నాయన్నమాట సామాన్లు అయితే. సో మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే, ఎప్పుడైనా ఇవన్నీ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు తప్పకుండా ఇక్కడ తీసుకోండి. ఎంత అంటే చాలా బాగుంది.
అండ్ ఇక్కడ దేవుడి సామాన్లు కూడా ఉన్నాయి, చూసుకోలే అనమాట. సో ఇవి కూడా ఉన్నాయా అని చూస్తున్నాను. సో ఇక్కడ మనకి ఏం కావాలన్నా కూడా ఇక్కడైతే ఉన్నాయి. వావ్, చూసారు ఎంత నీట్గా ఉంది కదా, ఎంత నీట్గా పెట్టారు. సో చపాతీలు చేసుకున్న పీట కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ మిరర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారు కదా, బ్రష్లు అయితే ఉన్నాయి, స్పూన్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఎంత బాగున్నాయి కదా, ఎంత నీట్గా అయితే పెట్టారనమాట. నాకు చాలా నచ్చినాయి ఇవన్నీ అయితే. సో మా అమ్మకి అయితే ఈ బ్రష్లు అయితే నచ్చినాయి కాబట్టి తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ ఉన్నవి అయితే గంట సేపు చేస్తుంది మా అమ్మ అయితే. ఏవి తీసుకోవాలన్నా కూడా అసలు కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఎందుకంటే అవి వెరైటీగా ఉన్నాయన్నమాట. సో ఒక రకంగా లేవు, వెరైటీ అయితే పెట్టారనమాట. ఇక్కడ ఏవి తీసుకోవాలన్నా కూడా కన్ఫ్యూజింగ్ అయితే ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే చాక్లెట్ బన్. ఎంతమందికి ఇష్టమో చెప్పండి, నాకైతే చాలా ఇష్టం. సో మీకు తెలుస్తుంటే, ఈ పేరైతే నాకు తెలియదు, సో కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా పెట్టండి. అండ్ ఇక్కడ చూసారా, అండ్ క్లిప్స్ అయితే వావ్ చాలా ఉన్నాయి అన్నమాట. గర్ల్స్కి సంబంధించినవి అయితే నెయిల్ పాలిషెస్ అండ్ క్లిప్స్ వెరైటీ అయితే ఉన్నాయి. క్లిప్స్ అయితే మనకేం కావాలో అవైతే ఇక్కడైతే ఉన్నాయి అన్నమాట. సో ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా మీరైతే విజిట్ చేయండి అండ్ ఇక్కడైతే రావచ్చు. సో మనకు కావాల్సినవి అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. బొట్టు పిల్లలు అయితే అసలు చెప్పొద్దు. ఇంకా మా అమ్మ అయితే ఇంకా బొట్టు పిల్లలు అయితే కొనేసింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంతమందికి కావాలో చెప్పండి. ఇయర్ రింగ్స్ అయితే ఎంత బాగున్నాయి కదా. సో నాకైతే ఫుల్గా నచ్చేస్తాయి. క్లిప్స్ కూడా చూసారా ఎంత బాగున్నాయి అంటే ఇయర్ రింగ్స్ అయితే.
ఇంకా మమ్మీకి అయితే మాకైతే కొందాం అనుకుంటుంది అనమాట ఎల్లో కలర్. సో ఎల్లో ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి కదా. సో మమ్మీకి అయితే కన్ను పడింది అనమాట దాని మీద. ఎంత బాగున్నాయంటే ఇంకా అన్నీ తీసుకోవాలనిపించేస్తుంది కానీ అంత లేవు కదా. సో ఏంటంటే ఇక్కడ ఇయర్ రింగ్స్ ఎంత ఉన్నాయంటే 250 అండ్ 100 రూపీస్కి అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరికి కావాలో ఇంకా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి కాబట్టి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మా షన్నుగాడు అయితే దువ్వినతో అయితే ఆడుకుంటున్నాడు. వాడేమో చిన్నపిల్లల బొమ్మలు అనుకుంటూ ఇంకా ఆడుతున్నాడు అనమాట వాడైతే. వావ్, ఇక్కడ చూసారా బ్యాంగిల్స్ అయితే ఎంత బాగున్నాయి కదా. నాకు చాలా బాగున్నాయి, నాకైతే నచ్చేసినాయి అనమాట. వావ్, మీకు ఎవరు కావాలో వచ్చి మీరైతే తప్పకుండా తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఉన్నాయి అనమాట, చిన్న బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇవన్నీ ఆరమ్స్ అనమాట. చూసారా మన లంగవానికి అండ్ శారీస్కి అయితే బాగా సెట్ అవుతాయి అనమాట. సో ఇదేంటంటే కిరాణా షాప్ లాగానే ఉందన్నమాట. 20 రూపీస్కి సేమ్ అలాగే ఉందన్నమాట. మొత్తం 20 రూపీస్కి అన్ని పెట్టారనమాట. చూసారా. సో ఏంటంటే ఇవి జీడిపప్పులు, బాదం పప్పులు, మురుకులు అండ్ ఇవన్నీ ఉన్నాయి. సో సగం షాపింగ్ అయితే చేసాము. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళిద్దరికి ఇంకా ఇవి టేస్ట్ చూస్తా అని చెప్పారు. ఇంకా స్మోక్ బిస్కెట్స్ అనమాట. సో నార్మల్గా అయితే బిస్కెట్స్ తింటూ ఉంటారు. సో స్మోక్ బిస్కెట్స్ అయితే ఎప్పుడు వీళ్ళు టేస్ట్ అయితే చూడలే కదా. ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా డ్రెస్సెస్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. చిన్నపిల్లలకి పెద్దలు కూడా ఉన్నాయన్నమాట. సో అవి సైజెస్ బట్టి అయితే ఉన్నాయి. సో ఎక్కువ రేటు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా చాలా బాగున్నాయి. స్మాల్ సైజెస్ ఉన్నాయి, బిగ్ సైజెస్ ఉన్నాయి. సో మనకి ఏవి కావాలన్నా కూడా మన సైజ్ బట్టి అయితే ఇస్తా అన్నారు. ఇంకా మా షన్నుగాడి కంటే బయటకు రావడం అంటే చాలా ఇష్టం అనమాట. వాడు ఎంజాయ్మెంట్ చూసారా, వాడు డాన్సులు అసలు ఎంత ఖుషిగా ఉన్నాడంటే వాడు.
ఇక్కడ తినేంటంటే 500కి అమ్ముతుంది అనమాట. సో 500కి ఎవరు తీసుకోవట్లేదేమో అని ఇంకా బయట వచ్చి అమ్ముతుంది. వావ్, ఇక్కడ ఇయర్ రింగ్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. సో ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. సో బయట కూడా అమ్ముతున్నారు అనుకుంటా. ఇయర్ రింగ్స్ అయితే చిన్నవి పెద్దవి అయితే ఉన్నాయి. సో 100 రూపీస్కే ఉన్నాయంట. సో ఎవరు కావాలో వచ్చి తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఇది ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా పెట్టండి. సో ఇది కొంతమంది వచ్చేసి టేస్ట్ చూడాలని మొత్తం అయితే లాగిచ్చేస్తారు అనమాట. సో వాడైతే ఇచ్చేస్తాడు ఎడ్డోళ్ళలాగా. సో నెక్స్ట్ ఏంటంటే ఇది హల్వా స్వీట్లు ఎంతమందికి ఇష్టమో చెప్పండి. యాక్చువల్లీ ఇది కేరళ స్వీట్ అంట. సో కేరళ హల్వా అని చెప్తున్నారు. సో ఏంటంటే ఇక్కడ ఎందుకు వేపుతున్నారంటే ఈ మసాలా తీసుకోండి, ఈ మసాలాతోనే మేము ఇట్లా ఫ్రై చేస్తున్నాం కాబట్టి బాగుంటుంది టేస్ట్ అన్నట్టుగా ఇలా బయట పెట్టారనమాట. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే జ్యువెలర్స్ అన్నీ అయితే 100 రూపీస్కి సేల్ చేస్తున్నారు అనమాట. సో ఏంటంటే ఇక్కడ ఎవరైనా షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు ఎంజాయ్ చేయొచ్చు. మరి మీకు కావాల్సినవి అయితే అన్నీ ఉన్నాయన్నమాట. సో మెయిన్గా అయితే గర్ల్స్కి. సో ఏంటంటే ఇక్కడ చూసారు ఆరాలు, నెక్లెస్లు ఇవన్నీ నిజమేనవి కావు. సో ఇవన్నీ చూడగానే నేను నిజమే అనుకున్నాను అనమాట. గోల్డే అనుకున్నా కానీ కాదు, ఇవన్నీ డూప్లికేటే. కానీ అలా కనిపిస్తుంది అంతే. సో ఎవరైనా ఇంకా ఏమైనా డ్రెస్సెస్ లెంగవానికి ఏమైనా మ్యాచ్ ఏమైనా కావాలనుకుంటే నెక్లెస్ ఆరమ్స్ అయితే ఇక్కడికి వచ్చి అయితే మీరు తీసుకోండి. ఎంత బాగుందంటే అసలు సూపర్ అనమాట. సో ఏవి కావాలనుకున్నా కూడా ఇక్కడికి వచ్చి తప్పకుండా మీరు విజిట్ చేసి తప్పకుండా మీరు తీసుకోవాలి. షాప్ మొత్తం నిండిపోయింది అనమాట. ఇవన్నీ నెక్లెస్తో ఆరమ్స్తో మొత్తం నిండిపోయింది. సో అసలు నా కళ్ళు అసలు ఆగలేకపోతుంది అనమాట. సో ఏవి తీసుకోవాలనేది సో నాకు అసలు అర్థమే కావట్లేదు. సో చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడైతే.
ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఉంగరం దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఉంగరమ్స్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. బాగున్నాయి ఉంగరమ్స్ అయితే. అండ్ నేమ్స్తో పాటు కూడా ఉన్నాయి, ఇంకా చాలా బాగున్నాయి. సో ఒకటైతే 30 రూపీసే అంటున్నారు. మా షన్ అయితే ఎంతో చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట వాడైతే. ఇక్కడైతే చూసారా స్పెట్స్ అండ్ బ్యాగ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. సో చాలా అంటే చాలా బాగున్నాయి, పిల్లలకి ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇంకా మా షన్నికి అయితే ఈ కోడి బొమ్మ బాగుందని చెప్పాడు. అయితే అది తీసుకున్నాం అనమాట. అది ఎలా అవుతుందంటే చూసారా, వాడు సంతోషం అయితే ఆగట్లేదు. వాడు ఎంతో ఖుషి అయిపోతున్నాడు. సో మనం ఏవి కొనుక్కున్నా కూడా ఫిక్స్ రేట్ అయితే పెట్టేస్తున్నారు అనమాట. చూసారు కదా, సో గిన్నెలు సామాన్లు అన్నీ అయితే ఉన్నాయి. అండ్ మనం ఫస్ట్ సెక్షన్లో అయితే షాపింగ్స్ అవన్నీ చేసాము. సో అవైతే అయిపోయినాయి. ఇంకో సెక్షన్ ఏంటంటే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇదే లాస్ట్ సెక్షన్ అనమాట. సో ఎంత బాగుంటుంది అంటే ఇక్కడైతే హంగామా అసలు మామూలుగా ఉండదు అనమాట, వేరే లెవెల్. మరి ఇక్కడ ఏం గేమ్స్ ఉంటాయి ఏంటనేది మరి నాకైతే ఎగ్జైటింగ్ అయితే ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే నాకు చాలా నచ్చింది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం పదండి. సో ఇక్కడికి అయితే వచ్చామన్నమాట. సో ఇది ఏ గేమ్ అర్థం కావట్లేదు. సో ఏం గేమ్ అంటే ఇక్కడ సర్కిల్ అక్కడ 2, 1, 3 అనేది ఉంది కదా. సో ఆ 2 మీదైనా 1 మీదైనా పడితే అది కరెక్ట్గా పడాలంట. దాని మీదనే పడితే ఏదో ఒకటి టెడ్ బేర్ అయినా ఏదో ఒకటి గిఫ్ట్గా అయితే ఇస్తా అన్నారు. సో ఏది పడలేదు అనమాట మాకైతే. అబ్బా జస్ట్ మినిట్ అయ్యింది. ఓయ్ మమ్మీ అది ఉన్నది అది అయ్యింది.
సో ఇంకో దగ్గర కూడా సేమ్ అలాగే ఉన్నాయి, కానీ వేరే రకంగా పెడుతున్నారు అనమాట. ఒక దగ్గర గ్లాసెస్ అని పెడుతున్నారు, ఇంకో దగ్గర ఏమో బాల్స్ అని పెడుతున్నారు. అన్ని బాల్స్ అయితే ఆ బుట్టలు అయితే పడాలి, ఆ పడితే అప్పుడు ఇస్తా అని చెప్తున్నారు మరి. ఇంకో దగ్గర ఏంటంటే ఇవి గ్లాసెస్ అన్నమాట. సో ఈ గ్లాసెస్ మీద మనం ఆ ఒక బాల్ అయితే మొత్తం బాల్ ఫినిష్ చేసేయాలన్నమాట. మరి ఈసారినే మేము ఏదో ఒకటి విన్ అవుతామో లేమో, మరి గిఫ్ట్ వస్తుందో లేదో చూద్దాం మరి. మొత్తం పడిపోవాలంటారా? అబ్బా సో ఇదే మన ఎగ్జిబిషన్ కి అసలైన సర్కిల్ ది గేమ్ అన్నమాట. సో ఇది మామూలుగా ఉండదు అనమాట. సో ఇక్కడ మెయిన్ గా అయితే అన్ని మెయినే అనుకోండి. ఇక్కడైతే మా షన్నుగాడైతే అసలు చూడలేకపోతున్నాడు. సో అదొక్కటి కనిపిస్తుంది అనుకుంటా కోడి బొమ్మని. సో మిగతా వాడిని ఇగ్నోర్ చేస్తున్నాడు. షన్నురా
సో నాకే ఇంత ఇలాంటి గేమ్స్ ఎంత ఆడుకోవాలనిపిస్తది. సో చిన్నపిల్లలకి ఎలా అనిపిస్తది చెప్పండి? వాళ్ళైతే ఎంతో ఖుషి అవుతారు ఇవన్నీ చూస్తే. సో ఈ వీడియో అయితే తప్పకుండా చిన్న పిల్లలకైతే తప్పకుండా చూపించాలి. ఇంకా ఫైనల్ గా అయితే వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ మాత్రం పాన్ షాప్ అయితే ఒకటి పెట్టారు. సో ఇంకా మేమైతే ఎంత హ్యాపీగా ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే, సో తప్పకుండా మీరైతే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడికైతే తప్పకుండా మీరైతే ఈ ఎగ్జిబిషన్కి అయితే రావచ్చు బాలనగర్ దగ్గర. సో తప్పకుండా విజిట్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్ ఏంటంటే మేము ఇంకా డిన్నర్ చేయడానికి వచ్చేసాం అనమాట ఎగ్జిబిషన్ నుంచి. సో ఇక్కడ అంటే మండి బిర్యానీ అమీర్పేట్ సైడ్. సో ఇక్కడైతే మామూలుగా ఉండదంట టేస్ట్ మాత్రం. మండి బిర్యానీ అయితే మేమైతే చాలా ఆకలితో అయితే ఉన్నాము. సో ఎప్పుడు మండి బిర్యానీ వస్తుంది అనేది. ఇంకా మన ఫ్యామిలీతో ఇంకా డిన్నర్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మండి బిర్యానీ అది. సో ఇంకే మామూలుగా ఉండదు అనమాట. తీస్తూ ఉన్నాను. వాళ్ళైతే బిర్యానీ డిస్కషన్లో అయితే ఉన్నారు. సో ఎప్పుడు వస్తుందా అనేది డిస్కషన్లో అయితే ఉన్నారు. ఫుల్ అయితే ఆకలిలో అయితే ఉన్నాము. సో అలా అనుకునే లోపల ఇంకా మటన్ సూప్ అయితే వచ్చేసింది. సో ఈ సూప్ అయితే ఫస్ట్ ఇదే ఇస్తారు కదా, మండి బిర్యానీ మనము వెళ్ళేటప్పుడు అయితే ఇదే ఇస్తారు. సో ఇది మంచిదంట, మరి ఎంత ఎనర్జీ అయితే బాగా ఉంటుందని చెప్తున్నారు. ఇంకా మటన్ సూప్ అయితే స్టార్ట్ చేసామన్నమాట తాగడం అయితే. మమ్మీ అయితే ఆకలిలో ఉందన్నమాట. ఇంకా ఫైనల్ గా అయితే మండి అయితే వచ్చేసింది.